ప్రభునందు ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ప్రతి బుధవారము ప్రియమైన అవన స్నేహితులారా మా ఛానల్ ద్వారా యవనస్తుడి కుడికిని మీ అప్లోడ్ చేయడం జరుగుతున్నది. ఈ యవనస్తుడి కుడిక మరి వీక్షిస్తున్న మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము తలంచున్నాం. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా యూట్యూబ్ ఛానల్ని పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణలో నడిపింపబడుతున్న మా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరీ దిన యవనస్తుడి గుడికలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము, నీవు ఈ నలుగురిలో ఎవరెవరి వలె ఉండాలని అనుకుంటున్నావో నిర్ణయించుకో అనే అంశ సందేశాన్ని ఈ దినాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ఈ అంశ సందేశాన్ని కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకొని వచ్చేవారం యవనస్తుడి గుడికలో మరికొన్ని విషయాలు ఈ అంశ సందేశానికి సంబంధించిన విషయాలు మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రియమైన అవన స్నేహితులారా, నీవు ఈ నలుగురిలో ఎవరెవరి వలె ఉండాలని అనుకుంటున్నావో నిర్ణయించుకో అనే అంశ సందేశాన్ని యవనస్తుడి కొడుకులో మనం ధ్యానం చేసుకుని వచ్చినాం. ఈ నలుగురు ఎవరనే విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ వర్తమానాన్ని పూర్తిగా వీక్షించవలసిందిగా, శ్రద్ధగా వీక్షించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. మరి ముఖ్యంగా ప్రియమైన అవన స్నేహితులారా, మరి విశ్వాసముతో నడిపింపబడుతున్న మా యూట్యూబ్ పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రియమైన అవన స్నేహితులారా, మరి దిన యవనస్తుడి కుడికను ప్రారంభ ప్రాంతం మనం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఈ దినమున ఈ సమయంలో జరుగుతున్న యవనస్తుడి కొడుకుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. పాట ద్వారా మీరే మహింపరచబడండి. వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి. వాక్యాన్ని వివరించి తెలియజేస్తున్న నాపై నీ అభిషేకాన్ని నుంచి అద్భుతంగా వాక్యాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో తెలియజేయడానికి మీ కృపను కాపుదలను నాకు అనుగ్రహించండి. వాక్యాన్ని వింటున్న ప్రతి యవన సహోదరుడిని, యవన సహోదరిని మీరే దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళని యవనస్తుడి కొడుకు విషయమై ప్రోత్సహిస్తున్నాం. వాళ్ళ తల్లిదండ్రులను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ముగింపు ప్రార్థనలు తోడైన ముందుకు నడిపించండి. ఈ యవనస్తుడి కొడుక ప్రారంభము నుండి ముగింపు వరకు మీరు తోడైనమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నానండి. మరి ఈ సమయంలో మా సహోదరుడు బెస్లేలు ఒక ఆత్మీయ గీతాన్ని పాడతారు. తన ఆత్మీయ గీతాన్ని పాడుతున్న సమయంలో తనతో పాటు ఏకీభవించి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వం నీవే, సమస్తము నీవే. నీవే నీవే నా జీవం నీవే, సహాయము నీవే. నీ స్నేహం కోరి ఎదురు చూస్తున్నా, నీ స్నేహం కోరి ఎదురు చూస్తున్నా, ఎదురు చూస్తున్నా యేసయ్యా, ఎదురు చూస్తున్నా. నీవే నీవే నా సర్వం నీవే, సమస్తము నీవే.
నిన్ను గూర్చిన ధ్యానమే. అనుక్షణం నిన్ను చూడనిదే, క్షణమైన వెడలనులే. హృదయంలో నీ కోసమే నిన్ను గూర్చిన ధ్యానమే. అనువనువున ఎటు చూచిన నీ రూపం అది నిండెనే, నీ రూపం అది కోరెనే. నీవే నీవే నా సర్వం నీవే, సమస్తము నీవే. ఒంటరినైనా నీ స్పర్శ లేనిదే బ్రతుకే లేదని, అనుదినం నీ ఆత్మలో నిన్ను చూసే ఆనందమే. ఒంటరినైనా నీ స్పర్శ లేనిదే బ్రతుకే లేదని, అనుదినం నీ ఆత్మలో నిన్ను చూసే ఆనందమే. అనువనువున ఎటు చూచిన నీ రూపం అది నిండెనే, నీ స్నేహం అది కోరెనే. నీవే నీవే నా సర్వం నీవే, సమస్తము నీవే. నీవే నీవే నా జీవం నీవే, సహాయము నీవే. నీ స్నేహం కోరి ఎదురు చూస్తున్నా, నీ స్నేహం కోరి ఎదురు చూస్తున్నా, ఎదురు చూస్తున్నా. యేసయ్యా ఎదురు చూస్తున్నా. నీవే నీవే నా సర్వం నీవే, సమస్తము నీవే. చక్కని ఆత్మీయ గీతం ద్వారా ప్రభు నామాన్ని గణపరిచిన మా సహోదరుడి బెస్లేని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నానండి. మరి అదే సమయంలో తనతో పాటు ఏకీభవించి దేవుని నామాన్ని మహింపరిచిన మీ అందరిని బట్టి కూడా దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరీ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోయినాం. మీకు ముందుగానే నేను తెలియజేసినట్లు ఈరోజు యవనస్తుడి కొడుకులో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము, నీవు ఈ నలుగురిలో ఎవరెవరి వలె ఉండాలని అనుకుంటున్నావో నిర్ణయించుకో అనే అంశ సందేశాన్ని దినాన్ని మనం ధ్యానం చేసుకుని పోయినాం. ప్రియమైన అవన స్నేహితులారా, నలుగురు అనే మాట వినగానే చాలామందికి ఎవరు గుర్తు వస్తూ ఉంటారంటే, మార్కు సువార్తలో యేసు ప్రభువారి దగ్గరికి ఒక పక్షవాయువు గలవానిని నలుగురు స్నేహితులు ఏం చేస్తారంటే మోసుకొని వస్తారు. మోసుకొని వచ్చి ఆ పక్షవాయువు గలవాడు స్వస్థత పొందేలా వాని స్వస్థతకు సహాయపడిన వారిగా ఆ నలుగురు స్నేహితులు మనకి కనబడుతూ ఉంటారు. వీళ్ళ గురించి ధ్యానం చేసుకుంటామేమని చెప్పి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అయితే వీళ్ళ గురించి మనకి మార్కు సువార్త 2వ అధ్యాయంలో మనకి కనబడుతుంటుంది. ప్రియమైన అవన స్నేహితులారా, అయితే మనం ధ్యానం చేసుకుంటున్న అంశ సందేశంలో ఈ నలుగురి గురించి మనం ధ్యానం చేసుకోవట్లేదు. మరి ఎవరి గురించి, ఏ నలుగురు గురించి మనం ధ్యానం చేసుకుని పోచున్నామో మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే కనుక ప్రార్థనాపూర్వకంగా శ్రద్ధగా ఈ వర్తమానాలను వీక్షించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, ఈ వర్తమానాన్ని పూర్తిగా వీక్షించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. అయితే ప్రియమైన స్నేహితులారా,
స్నేహితులారా, మన అంశ సందేశంలో భాగంగా ఈ నలుగురి గురించి తెలుసుకునే విషయంలో, ఈ ప్రక్రియలో భాగంగా మొదటి వ్యక్తి గురించి ముందుగా మనం తెలుసుకుందాం. ఈ మొదటి వ్యక్తి గురించి మనం ధ్యానం చేసుకోవాలనుకుంటే కనుక అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రియమైన స్నేహితులారా, ఆ వాక్య భాగం నుండి ఈ నలుగురిలోని మొదటి వ్యక్తి గురించి దినాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. అయితే ప్రియమైన స్నేహితులారా, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. అంతియోకియాలో ఉన్న సంఘములో బర్నబా, నిగేర్ అనబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, అంతేకాకుండా చతుర్థాధిపతి అయిన ఏరోదుతో కూడా పెంచబడిన మన యేసు, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి అని మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన స్నేహితులారా, ఈ వాక్య వచనంలో మనం చూస్తున్నప్పుడు చతుర్థాధిపతి అయిన ఏరోదుతో కూడా పెంచబడిన మన యేసు అనే వాని గురించి ముందుగా మనం ధ్యానం చేసుకుందామండి. అంటే మనం ధ్యానం చేసుకుని పోయే ఈ నలుగురిలో మొదటి వ్యక్తి ఎవరంటే మన యేసు. అయితే ప్రియమైన స్నేహితులారా, ఈ మన యేసు అనే పేరుకి అర్థం ఏమిటంటే ఆదరించువాడు అని అర్థమైంది. ప్రియమైన స్నేహితులారా, మన యేసు అంటే ఆదరించువాడని అర్థము. అయితే ప్రియమైన స్నేహితులారా, ఇతడి గురించి ఈ అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 1వ వచనంలో ఏ విషయం మనకు తెలియజేయబడుతుందంటే, అంతియోకియాలోని బోధకులు అంతేకాకుండా ప్రవక్తలలో ఒకడుగా ఈ మన యేసు మనకి కనబడుతూ ఉన్నారు. అంతేకాకుండా పౌలుని, అంతేకాకుండా బర్నబాని మిషను పనికే ప్రత్యేకించిన వారితో నిండిన వానిగా ఈ మన యేసుని మనం చూస్తుంటాం. ఈ విషయం మనకి అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 1వ వచనం ద్వారా తెలియజేయబడుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాలు బట్టి మనకి మన యేసు యొక్క జీవిత విధానము అర్థమవుతుంది. ఏ విషయాలు మనకు తెలియజేయబడుతూ ఉంటాయంటే, మొదటిగా ప్రియమైన స్నేహితులారా, ఈ మన యేసు ప్రభువుని సేవించు వారితో ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుని ఎవరైతే సేవిస్తూ ఉన్నారో, దేవుని ఎవరైతే ఆరాధిస్తూ ఉన్నారో వారితో ఉన్నట్లు ఈ మన యేసుని మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ప్రియమైన స్నేహితులారా, ఉపవాసముతో ప్రార్థించే వారితో ఈ మన యేసు సహవాసము చేస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ప్రియమైన స్నేహితులారా, పరిశుద్ధాత్మ స్వరము వినువారితోనూ, పరిశుద్ధాత్మ మాట్లాడే వారితోనూ సహవాసము చేస్తున్న వానిగా ఈ మన యేసుని మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ప్రియమైన స్నేహితులారా, పరిశుద్ధాత్మ ఎన్నుకున్న ఇద్దరు వ్యక్తులు ఇక్కడ మనకి కనబడుతూ ఉంటారు. వారు ఎవరంటే బర్నబా, సౌలు. అంటే సౌలు పౌలుగా మార్చబడ్డారు, బర్నబా సౌలు అని మనం చూస్తూ ఉంటాం. వీరిని ఇతర దేశాలకు పంపించే ప్రక్రియ, దేవుని రాజ్య సువార్తలో ప్రియమైన స్నేహితులారా, దేవుని రాజ్య సువార్తను ఉపదేశించగల, ప్రకటించగల సమర్థులని ఎవరు ఇచ్చారంటే పరిశుద్ధాత్మయే ఇచ్చినట్లు, ఎన్నుకున్నట్లు ఆ వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన స్నేహితులారా, ఇద్దరిని దేవుని పని కొరకు ప్రత్యేకపరచడానికి, అంతేకాకుండా దేవుని పిలుపు యొక్క విషయాలు వారు తెలుసుకునేలా, దేవుని పిలుపు యొక్క ఆత్మీయ భావాన్ని పూర్తిగా వారు అర్థం చేసుకునేలా వారిని ప్రత్యేకపరిచే విషయంలో ప్రియమైన స్నేహితులారా, ఈ మన యేసు కూడా ఉన్నట్లు, వారితో ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 1 నుండి 3 వరకు రాయబడిన వాక్య వచనాలు మనం చదువుతున్నప్పుడు 4 విషయాలు మనకి క్లియర్గా కనబడుతూ ఉంటాయి. మొదటిగా ఏం కనబడుతుంటుందంటే, ఉండిరి అని మనం చూస్తూ ఉంటాం. రెండవదిగా వారు అని మనం చూస్తూ ఉంటాం. మూడవదిగా వారితో అనే విషయం మనకు కనబడుతూ ఉంటుంది. నాలుగవదిగా ప్రియమైన స్నేహితులారా, వారు అంటే ఈ 4 పదాలు ఈ అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 1 నుండి 3 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటామండి. అంటే ప్రియమైన స్నేహితులారా, ఈ మన యేసు అనే ఇతడి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక దేవుని ప్రవక్తగా లేక ఒక బోధకునిగా అంతియోకియా సంఘంలో ఎవరెవరితో ఉండాలో తెలుసుకుని వారితోనే ఉన్నాడు. ఎవరెవరి మధ్యలో ఉండాలో తెలుసుకుని వారితోనే సహవాసం చేశాడు. ప్రియమైన స్నేహితులారా, అంతేకాకుండా ఏ పనిని ఎవరెవరితో కలిసి చేయాలని పరిశుద్ధాత్మ నిర్ణయించున్నాడో ఆ పనిలోనూ, ఆ పని చేయుటకు పరిశుద్ధాత్మ మాట్లాడిన వారితోనూ ఈ మన యేసు ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన స్నేహితులారా, క్రీస్తును విశ్వసిస్తే సరిపోదు. విశ్వసించిన క్రైస్తవ యవన బిడ్డలు ఎలా ఉండాలంటే, వారిలో ఆత్మీయ ఎదుగుదల అనేది ఉండాలి, ఆత్మీయ మెట్టు ఎక్కేవారిగా వారు ఉండాలి. అంతేకాదు ప్రియమైన స్నేహితులారా, మన యేసు అనే ఇతని వలె ఏ విధంగా ఉండాలంటే ప్రవక్త స్థాయికి ఎదగాలి, బోధకుని స్థాయికి ఎదగాలి. అది కూడా సగం ఉద్యోగం చేస్తూ సగం సేవ చేస్తూ కాదు. ప్రియమైన స్నేహితులారా, దేవునికి ఎవరైతే వారి యవన కాలంలో వారిని వారు సమర్పించుకుంటూ ఉంటారో, దేవుని పిలుపు ఎవరికైతే దొరుకుతుందో వారు ఇంకా సంపూర్ణంగా దేవునికి లోబడాలి. ఎలాగైతే శిష్యులు సంపూర్ణంగా ఆయనతో పాటు ఉండి పరిచర్య చేశారో, ఎలాగైతే అపోస్తలులైన పౌలు గారు సంపూర్ణ పరిచర్య చేశారో, ఈ విధంగా సంపూర్ణ పరిచర్య చేసేవారిగా క్రైస్తవ యవన బిడ్డలైన వారు ఉండాలి. అంతేకాదు ప్రియమైన స్నేహితులారా, ఇలా ఈ విధంగా సంపూర్ణ సేవ చేయడమే కాకుండా ఇంకా ఎటువంటి ఆత్మీయ జీవిత విధానాన్ని వారు కలిగి ఉండాలంటే, దేవుని పిలుపు సమర్పణ గల యవన బిడ్డలు ఇంకా చాలా మంది వారు ఉంటూ ఉంటారు. వారిని అభిషేకించేవారిగా ఉండాలి, వారిని దేవుని పని కొరకు ప్రత్యేకపరిచేవారిగా ఉండాలి.
వారిని దేవుని పని కొరకు పంపించేవారిగా ఉండాలి. వారిని ఆత్మీయతలో బాగా స్థిరపరిచేలా దేవుని వాక్యాన్ని లోతుగా వారికి తెలియజేసేవారిగా క్రైస్తవ యవన బిడ్డలైన వారు ఉండాలి. అంతేకాకుండా సంఘాలలో ఉన్న క్రైస్తవ యవన బిడ్డలు కూడా ఆత్మీయతలో బలంగా స్థిరంగా ఉండేలా వారి కొరకు కూడా ప్రార్థించాలి, వారిని కూడా బలపరచాలి. ప్రియమైన యవన స్నేహితులారా, ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే ప్రియమైన యవన స్నేహితులారా, దేవుని రాజ్య సువార్త అనేది విస్తరించబడుతూ ఉంటుంది. అంతేకాకుండా దేవుని రాజ్యం నిర్మించబడుతూ ఉంటుంది. దేవుని రాజ్య వారసులుగా అనేకులు రక్షించబడుతూ ఉంటారు. దేవుని రాజ్య వారసులుగా అనేకులు ప్రత్యేకపరచబడుతూ ఉంటారు. ప్రియమైన యవన స్నేహితులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన యవన స్నేహితులారా, చాలా మంది యవన సువార్థికులను తయారు చేసేవారిగా ఉండాలి. అంతేకాకుండా అనేక సంఘాలని స్థాపిస్తూ అనేక ఆత్మలను క్రీస్తు పిల్లలుగా చేసే ఆత్మీయతను కలిగిన వారిగా క్రైస్తవ యవన బిడ్డలు ఈ మన యేసు వలె ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన యవన స్నేహితులారా, ఈ మన యేసు లాంటి ఆత్మీయ స్థితిని కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కానీ ఈ దినాన్ని చాలా మందిని మనం చూస్తున్నప్పుడు ఇటువంటి ఆత్మీయ జీవిత విధానానికి వారి జీవితంలో వారి చోటీయకుండా ఇటువంటి స్థితిగతులు వారు కలిగి ఉంటూ ఉన్నారంటే ప్రియమైన యవన స్నేహితులారా, లోకస్తుల వలె వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. పాప సంబంధాలతో కలిసి పబ్బుల్లోనో క్లబ్బుల్లోనో వారు గడుపుతూ ఉంటారు. ఎక్కువ సమయాన్ని లాడ్జిల్లోనూ టూరిజం అని చెప్పి రకరకాల ప్రాంతాలకు, అశ్లీలత ఉండే ప్రాంతాలకు వారు వెళ్తూ ఉంటారు. అంతేకాకుండా సహజీవనం చేస్తూ కామందులుగా చాలామంది ఉంటూ ఉంటారు, పాపిష్టులుగా చాలామంది ఉంటూ ఉంటారు, శాపగ్రస్తులుగా చాలామంది ఉంటూ తల్లిదండ్రుల మాటలకు లోబడిన వారుగా చాలామంది యవన బిడ్డలు ఈ దినాల్లో మనకు కనబడుతూ ఉన్నారు. తల్లిదండ్రులు చెప్పే మాటలు వినకుండా వారి మీద తిరుగుబాటు చేసేవారుగా కూడా కొంతమంది యవన బిడ్డలు ఈ దినాల్లో మనకు కనబడుతూ ఉన్నారు. ఇష్టానుసారంగా వారు జీవిస్తూ వారికి దేవుడిచ్చిన జీవితాన్ని పవిత్రంగా ఉంచుకుండా అపవిత్రపరుచుకుంటూ దానిని వారు ఏదో అదే మంచి జీవితం అనే ఆలోచన వారు కలిగి ఉంటూ అసహ్యకరమైన వారితో వారు జీవిస్తూ ఉంటారు. అసహ్యకరమైన జీవిత విధానాన్ని వారు కలిగి ఉంటూ ఉండకూడని స్థలాలకు వెళుతూ లోకస్తుల వలె చాలామంది క్రైస్తవ యవన బిడ్డలు ఈ దినాల్లో ప్రవర్తిస్తున్న వారు మనకి కనబడుతూ ఉంటారు. ప్రియమైన యవన స్నేహితులారా, ఇటువంటి పాపిష్టి జీవితాన్ని కలిగి ఉంటూ పాప రహస్య జీవితాన్ని వారు కలిగి ఉంటూ చేయకూడని పాపాలు చేసేవారు చాలామంది ఈ దినాల్లో మనకి కనబడుతూ ఉంటారు. ప్రియమైన యవన స్నేహితులారా, ఇటువంటి జీవిత విధానాన్ని ఈ వాక్యాన్ని వింటే నీవు కూడా కలిగి ఉండే గనుక దేవుడు నీ జీవిత విధానాన్ని చూసి నీ మీద ఉమ్మివేసే పరిస్థితి నీకు కలుగుతుందనే విషయాన్ని తప్పక నీవు గ్రహించాలి. అయితే నీవు ఉండవలసిన స్థలం ఎటువంటి స్థలం అంటే సమయలు వల్ల ఎలా ఉండాలంటే దేవుని మందసం ఉన్న దేవుని మందిరంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమయలు దేవుని మందిరంలో ఉన్నాడు గనుకనే ప్రియమైన యవన స్నేహితులారా, సమయలుతో దేవుడు మాట్లాడాడు. సమయలు దేవుని స్వరాన్ని వినగలిగాడు. అంతేకాకుండా ప్రియమైన యవన స్నేహితులారా, దేవుడు చేయబోయే కార్యాలను కూడా దేవుడు సమయలకు ముందుగానే తెలియజేసే విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక సమయలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం, సమయలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 10 నుండి 14 వరకు రాయబడిన వాక్య వచనాలు చదివితే కనుక మీకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఇటువంటి జీవిత విధానాన్ని కలిగి ఉండకుండా మన యేసు వలె మంచి ఆత్మీయ జీవిత విధానాన్ని కలిగి ఉన్నప్పుడు ఏలియా వలె యోహును, అంతేకాకుండా ఎలీషాని ప్రవక్త పరిచర్యకు ప్రత్యేకపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా దేవుడు నా హృదయాలోచన చెప్పిన చేయడానికి దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నారంటే యోహుని ఏర్పరచుకున్నారు. వీరిని అభిషేకించిన వానిగా ఎవరిని చూస్తూ ఉంటామంటే ఏలియాని మనం చూస్తుంటాం. ఈ విషయాలు మనకి రాజుల 2వ గ్రంథం 10వ అధ్యాయం 30 వచనం ద్వారా, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 15 నుండి 21 వరకు రాయబడిన వాక్య వచనాల ద్వారా మనకి తెలియజేయబడుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన యవన స్నేహితులారా, కీర్తన గ్రంథం 99వ కీర్తన 6వ చరణాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమయలు ఉండెను, వారి యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెనని అక్కడ మనం చూస్తూ ఉంటాం. అంటే ఎవరైతే మన యేసు లాంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండగలరో వారు ప్రార్థించినప్పుడు ప్రియమైన యవన స్నేహితులారా, వారి ప్రార్థనలకు దేవుడు జవాబిస్తారు, ఉత్తరం ఇస్తారని దేవుని వాక్యం క్లియర్గా మనకు తెలియజేస్తుందండి. గనుక ప్రియమైన యవన స్నేహితులారా, క్రీస్తుని కలిగిన క్రైస్తవ యవన బిడ్డలు ఇటువంటి వారితో సహవాసం చేయాలంటే ఎవరైతే దేవునిలో బలంగా ఉంటారో వారి జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటూ పరిశుద్ధ జీవిత విధానాన్ని కలిగి దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తారో అటువంటి వారితో సహవాసాన్ని కలిగి ఉండాలని మన యేసు జీవితాన్ని బట్టి మనకు తెలియజేయబడుతుంది. ప్రియమైన యవన స్నేహితులారా, మనము ఉండవలసింది దైవ ప్రవక్తలతో, దైవ బోధకులతో, అంతేకాకుండా ఆత్మ సంబంధమైన విషయాలకు సంబంధించిన వారితో, దైవ ప్రజలతో, దైవ భక్తులతో ఉండాలి తప్ప లోక సంబంధులతో కాదనే విషయము మన యేసు జీవితం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము లోకస్తులా ప్రవర్తించకుండా మన యేసు వంటి ఆత్మీయ జీవిత విధానాన్ని కలిగి జీవించాలి. లోకస్తులతో మన సహవాసం ఉండకూడదు. మన యేసు ఇటువంటి వారితో సహవాసాన్ని కలిగి ఉన్నాడంటే ప్రియమైన యవన స్నేహితులారా, దేవుని సేవకులతో, దేవుని కొరకు నమ్మకంగా ఉన్నవారితో, ఉపవాస ప్రార్థనలు చేసేవారితో, అంతేకాకుండా ప్రియమైన యవన స్నేహితులారా, పరిశుద్ధాత్మ ఎటువంటి సేవకుడితో అయితే
మాట్లాడతారో అటువంటి సేవకులతో సహవాసాన్ని కలిగి ఉండి నమ్మకమైన మంచి ఆత్మీయ జీవిత విధానాన్ని మన యేసు కలిగి ఉన్నాడు ప్రియమైన స్నేహితులారా. కాబట్టి నీవి మన యేసు వలె దేవునితో సంబంధాన్ని కలిగిన వారితో సహవాసం చేసే ఆత్మీయతను నీవు కలిగి ఉన్నప్పుడే నీ ప్రార్థనలకు జవాబు దొరుకుతుంది. అంతేకాకుండా ప్రియమైన స్నేహితులారా, నీతో దేవుడు మాట్లాడతారు. అంతేకాకుండా ప్రియమైన స్నేహితులారా, నీవు దేవుని స్వరాన్ని వినగలవు. భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాన్ని దేవుడు నీకు తెలియజేస్తారనే విషయము ఈ వాక్య భాగము ద్వారా, ఈ మన యేసు జీవితం ద్వారా మీకు తెలియజేస్తున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన స్నేహితులారా, ఇప్పటి వరకు మన నలుగురు గురించి ధ్యానం చేసుకుందాం అంటూ ఉన్నాను. ఈ నలుగురిలో మొదటి వాని గురించి అంటే మన యేసు గురించి మనం తెలుసుకున్నాం. అయితే ప్రియమైన స్నేహితులారా, ఈ నలుగురిలో రెండవ వాడి గురించి సందర్భంలో మనం ధ్యానం చేసుకుందామండి. ఈ రెండవ వాడు ఎవరంటే బరయేసు అనేవాడు మనకి దేవుని వాక్యంలో మనకు కనబడుతూ ఉంటారు. అయితే ఈ బర అనగా అర్థం ఏమిటంటే ప్రియమైన స్నేహితులారా, అర్మయిక్ అని అర్థమైంది. ఉపసర్గలో మనం చూసినప్పుడు కుమారుడు అని అర్థమైనది. ఈ బరయేసు గురించి మనకి అపోస్తల కార్యంలో 13వ అధ్యాయం 6వ వచనం నుండి మనకు కనబడుతూ ఉంటుంది ప్రియమైన స్నేహితులారా. అంతేకాకుండా బరయేసు అంటే క్లియర్గా మీకు తెలియజేస్తున్నాను, యేసు కుమారుడు అని అర్థమైనది. అయితే ప్రియమైన స్నేహితులారా, కుప్రాకు అధికారిగా ఉన్న ప్రియమైన స్నేహితులారా, సర్గి పౌలుతో నిండిన వానిగా ఈ బరయేసుని మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ బరయేసు పని ఏమిటంటే ప్రియమైన స్నేహితులారా, ఒక గారడీ వాడని దేవుని వాక్యంలో మనకు కనబడుతూ ఉంటుంది. గారడీ వానిగా ఈ బరయేసు మనకి కనబడుతూ ఉన్నాడు. అయితే ఇతడు ఏం చేశాడంటే ప్రియమైన స్నేహితులారా, అపోస్తలులైన పౌలు గారిని ఎదిరించాడంట. పౌలు బర్నబా ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారిని ఎదిరించిన వానికి ఈ బరయేసుని మనం చూస్తుంటాం. ఈ దేవుని ప్రవక్తలను ఎదిరించడం ద్వారా ఇటువంటి పరిస్థితి తనకి ఎదురైందంటే ప్రియమైన స్నేహితులారా, కొంతకాలం వరకు గుడ్డివాడిగా ఉన్నాడంట. ఎవరంటే బరయేసు గుడ్డివాడిగా ఉంటూ ప్రియమైన స్నేహితులారా, శాపకరమైన పరిస్థితి తన జీవితంలో అనుభవించినట్లు అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 6 నుండి 12 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తుంటాం. ఇతనికి ఎలుమ అనే పేరు కూడా మనకి కనబడుతూ ఉంటుంది. ఎలుమ అనే మారు పేరు కూడా మనకు కనబడుతూ ఉంటుంది. ఈ విషయం మనకి అపోస్తల కార్యంలో 13వ అధ్యాయం 8వ వచనం ద్వారా మనకు తెలియజేయబడుతుందండి. అయితే ప్రియమైన స్నేహితులారా, గారడీ సీమోను గురించి అపోస్తల కార్యంలో 8వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది. ఈ గారడీ సీమోను వలె అక్కడ అపోస్తల కార్యంలో 8వ అధ్యాయం 9వ వచనంలో ఉన్నట్లు ఇతడు కూడా అంటే ఈ బరయేసు కూడా తాను గొప్పవాడని తెలియబడి నిమిత్తం ఏం చేశాడంటే ఈ బిరుదును పెట్టుకున్న వానిగా దేవుని వాక్యంలో ఇతడి గురించి మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన స్నేహితులారా, ఈ బరయేసు అనే గారడీ వాడు, ఈ అభక్త ప్రవక్తగా ఉన్నవాడు, యూదుడైన అనబడిన ఈ బరయేసు ఏమి చేసి ఉన్నాడో ఈ సందర్భంలో మనం తెలుసుకొని ఈ వారం ఈ అంశ సందేశాన్ని మనం ఇంతటితో ముగించుకుందామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన స్నేహితులారా, అపోస్తల కార్యంలో 13వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తున్నప్పుడు అక్కడ ఏ విషయాలు మనకి కనబడుతూ ఉంటాయంటే, మిషన్ పరిచర్య కొరకు అభిషేకం చేయబడి పంపబడిన బర్నబా పౌలు ఏ ప్రాంతానికి వచ్చారంటే సిలుకాయ అనే ప్రాంతానికి వచ్చినట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడికి వచ్చిన వీరు ఆ ప్రాంతం దగ్గర ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన స్నేహితులారా, ఆ కుప్రా అనే ప్రాంతానికి వచ్చిన వీరు అక్కడ ఏం చేశారంటే సలామి అనే ప్రాంతంలో ఉన్నారు. ఈ సలామి అనే ప్రాంతము ప్రియమైన స్నేహితులారా, ఆ ద్వీపంలో ముఖ్య నగరంగా మనకు తెలియజేయబడుతుంది. అయితే వారి అలవాటు ప్రకారం మొదటిగా వారు ఏం చేశారంటే యూదుల దగ్గరికి వెళ్ళారంట. యూదుల దగ్గరికి వెళ్ళి యూదుల సమాజ మందిరానికి వెళ్ళి అక్కడ వాక్యాన్ని బోధించినట్లు ఆ వాక్య భాగంలో మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ వీరికి ఉపచారపు పని చేసిన వానిగా ఎవరు మనకు కనబడుతూ ఉంటారంటే యోహానుని మనం చూస్తూ ఉంటాం. ఇతడు మార్కు అను మారు పేరు గల యోహానుగా మనం చూడగలం. ఇతని గురించి అపోస్తల కార్యంలో 12వ అధ్యాయం 12వ వచనం ద్వారా మనకు తెలియజేయబడుతుందండి. అంతేకాదు ప్రియమైన స్నేహితులారా, ఈ ద్వీపానికి రాజధానిగా ఉన్న పాపు అనే ఊరికి బర్నబా పౌలు వచ్చారు. అయితే ఆ ప్రాంతంలో వీరికి ఎవరు ఎదురుపడ్డారంటే ప్రియమైన స్నేహితులారా, బరయేసు అనే పేరు గల ఈ యూదుడు, ఎలుమ అనే మారు పేరు గల యూదుడు వారికి ఎదురుపడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన స్నేహితులారా, ఇతడి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు వీడి సొంత విశ్వాస ధర్మాన్ని తిరస్కరించి ఏం చేశాడంటే నిజ దేవుని ఉపదేశాలను విడిచిపెట్టేశాడు. నిజ దేవుని ఉపదేశాలను విడిచిపెట్టి దేనికి తన జీవితంలో ప్రాముఖ్యతనిచ్చాడంటే బరయేసు అనేవాడు మంత్ర విద్యకు తన జీవితంలో ప్రాముఖ్యతనిచ్చిన వానిగా ఇతన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుందంటే మంత్ర విద్యకు దూరంగా ఉండమని చెబుతున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అయితే వీడు ఏం చేస్తున్నాడంటే ఈ మంత్ర విద్యకే తన జీవితంలో ప్రాముఖ్యతనిచ్చాడు. ఈ మంత్ర విద్య గురించి మీరు ఇంకా విషయాలు తెలుసుకోవాలనుకుంటే కనుక ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 10 నుండి 13 వరకు రాయబడిన వాక్య వచనాలు చదివితే కనుక దీని గురించి మరి లోతుగా కొన్ని విషయాలు మీకు తెలియజేయబడతాయి. అయితే ప్రియమైన స్నేహితులారా, వీడి గురించి ఇప్పుడు వరకు మనం తెలుసుకోవడం జరిగినది. నిజదేవుని వాక్యాన్ని తిరస్కరించాడు.
తన జీవితంలో ప్రాముఖ్యతను ఇవ్వకూడదు, దూరంగా ఉండమని దేవుడు చెప్పిన ఆ మంత్ర విద్యకు ప్రాముఖ్యతనిచ్చిన వానిగా ఈ బరయేసుని మనం చూస్తూ ఉంటాం ప్రియమైన స్నేహితులారా. అయితే ఇంతకీ వీడు చేసిన ఈ ప్రాంతంలో ఈ సందర్భంలో వాడు చేసిన దేవునికి విరోధమైన పని ఏమిటి అని మనం ఆలోచిస్తే కనుక ప్రియమైన స్నేహితులారా, ఆ ప్రాంతానికి లేక ద్వీపానికి రోమా చక్రవర్తి ద్వారా ఒక వ్యక్తి అధిపతిగా నియమించబడ్డాడు. ఆ వ్యక్తి ఎవరంటే సెర్గీ పౌలు అని మనం చూస్తుంటాం ప్రియమైన స్నేహితులారా. ఈ సెర్గీ పౌలు గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఇతడు మంచి వివేకము గలవాడిగా మనకు కనబడుతూ ఉంటాడు. మంచి వివేకము గలవాడే బర్నబా పౌలు ద్వారా దేవుని వాక్యము వినాలనే ఆశ ఈ సెర్గీ పౌలులో ఉంది. దేవుని వాక్యాన్ని బర్నబా ద్వారా పౌలు ద్వారా వినాలనే ఆశ ఎవరిలో ఉందంటే రోమా చక్రవర్తి ద్వారా ఆ ప్రాంతానికి అధిపతిగా నియమించబడిన సెర్గీ పౌలులో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియమైన స్నేహితులారా, ఈ బర్యేసు ఎలియుమా అనే ఈ గారడీవాడు ఏం చేశాడంటే ప్రియమైన స్నేహితులారా, ఈ సెర్గీ పౌలుని దేవుని వాక్యం మీద ఉన్న విశ్వాసాన్ని పాడు చేయడానికి ప్రయత్నించాడంటే ఆ అధిపతికి దేవుని వాక్యం వినాలనే ఆశ ఉంది, కానీ వీడేం చేశాడంటే అతడిలో ఉన్న విశ్వాసాన్ని పాడు చేసే ప్రయత్నాన్ని చేశాడు. ఆ ప్రయత్నం చేయడమే కాకుండా ఇంకేమి చేశాడంటే దేవుని వాక్యాన్ని బోధించడానికి వచ్చిన బర్నబాని పౌలుని ఎదిరించిన వానిగా ఈ బరయేసుని మనం చూస్తూ ఉంటాం ప్రియమైన స్నేహితులారా. అప్పుడు పౌలు గారు పరిశుద్ధాత్మతో నిండిన వారు ఏమనన్నారంటే, వీడి గురించి ఏమనన్నారా వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు మనకు తెలియజేయబడుతూ ఉంటుంది. సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండిన వాడా, అపవాది కుమారుడా అని అక్కడ మనం చూస్తుంటాం. మూల భాషలో సాతాను కుమారుడు అని మనకి కనబడుతూ ఉంటుంది. సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా, ఇదిగో ప్రభు తన చీని మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందు అని చెప్పాను. వెంటనే మబ్బును చీకటియు అంతని కమ్మెను, గనుక అతడు తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకుని నడిపింతురా అని వెదుకుచుండెను. అంతటా అధిపతి జరిగిన దానిని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించినని మనం చూడగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, ఆనాడు బర్నబా పౌలు దేవుని వాక్యాన్ని తెలియజేయడానికి ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఎవరికంటే ఈ సెర్గీ పౌలు మంచి ఆసక్తితో ఉన్నాడు, దేవుని వాక్యాన్ని వినాలని మంచి ఆశ అనేది అతనిలో ఉంది. అయితే ఆ వాక్యాన్ని బోధించడానికి వీరు వెళ్ళినప్పుడు మొదట సెర్గీ పౌలులో ఉన్న విశ్వాసాన్ని పాడు చేసే ప్రయత్నాన్ని చేశాడు బరయేసు. తర్వాత వీరిని కూడా ఎదిరించాడు. ప్రియమైన స్నేహితులారా, ఇటువంటి పనులు చేయడానికి వాడి చీటు ద్వారా దేవుని కోపము వారి మీదకు వచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. ప్రియమైన స్నేహితులారా, నేడు కూడా ఇటువంటి అబద్ధ ప్రవక్తలు మనకి కనబడుతూ ఉంటారు, అబద్ధ బోధకులు మనకి కనబడుతూ ఉంటారు, సాతాని కుమారులు మనకి కనబడుతూ ఉంటారు. దేవుని సమస్త నీతికి విరోధులుగా ఉన్నవారు మనము ఈ దినాల్లో చూస్తూ ఉంటాం. ప్రియమైన స్నేహితులారా, వీరి పని ఏమిటి అని మనం ఆలోచిస్తే గనుక దేవుని తిన్నని మార్గాల్ని చెడగొట్టడమే వీరి పని. ప్రియమైన స్నేహితులారా, ఈ పనిని మానని విశ్వాసభ్రష్టులుగా చాలా మంది దినాల్లో మనకి కనబడుతూ ఉంటారు. అంతేకాకుండా దేవుని వాక్యాన్ని వినదామని ఎవరైతే విశ్వాసంలో ఉంటూ ఉంటారో వారిని దేవుని వాక్యాన్ని విననివ్వరు. అంతేకాకుండా విశ్వసించాలని అనుకునే వారిని కూడా విశ్వసించినవారు. ప్రియమైన స్నేహితులారా, ఇది నేటి దినాల్లో కొంతమంది క్రైస్తవ సంఘాలకు వచ్చే యవన బిడ్డల్లో కూడా మనం చూస్తుంటాం. వారు ఏమని మాట్లాడుతూ ఉంటారంటే, పాస్టర్ గారు ఎప్పుడు చెప్పే విషయాలు చెప్తారు కదరా, ఈ వారం మరలా ఆరాధనకి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం అని చెప్పి దేవుల్లో బలంగా ఉన్నవారిని విశ్వాస భ్రష్టులుగా చేసే పని చేసేవారుగా ఇటువంటి యవన బిడ్డలు కొంతమంది దినాల్లో మనకి కనబడుతూ ఉంటారు. ప్రతి వారం చెప్పే వాక్యమే కదా, ఆ వాక్యాన్ని వినడానికి మరలా దేవుని సన్నిధికి వెళ్ళాలా, ఆరాధనకి వెళ్ళాలని చెప్పి దేవుల్లో బలంగా స్థిరపడుతున్న వారిని చెడగొట్టే పని చేసేవారుగా కొంతమంది యవన బిడ్డలు ఈ దినాల్లో మనకి కనబడుతూ ఉంటారు. ప్రియమైన స్నేహితులారా, ఇలా చేస్తున్న వారు ఒక విషయాన్ని మర్చిపోకూడదు. ఏమిటి ఆ విషయం అంటే, దేవుని చెయ్యి మీ మీదకి ఎత్తబడుతుంది, జాగ్రత్త, అది ఆశీర్వదించడానికి మీ మీదకి ఎత్తబడట్లేదు, కానీ దేవుని చెయ్యి నిజంగా ఏం జరగాలంటే మిమ్మల్ని ఆశీర్వదించడానికి దేవుని చెయ్యి ఎత్తబడాలి. కానీ ప్రియమైన స్నేహితులారా, ఆ విధంగా కాకుండా ఏ విధంగా ఎత్తబడుతూ ఉంటుందంటే ప్రియమైన స్నేహితులారా, మీ మీదకి దేవుని కోపం వచ్చేలా దేవుని చెయ్యి ఎత్తబడుతుందని దేవుని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ దేవుని కోపం మీ మీదకి వచ్చి ఆయన చెయ్యి మీ మీద ఎత్తబడితే గనుక ఈ బరయేసు వలె మీ జీవితాలు కూడా కొంతకాలం ఏ విధంగా మారిపోతూ ఉంటుందంటే, దేవుని పరసంబంధమైన దీవెనలు ఇంకా మీ జీవితంలో ఉండవు, కానీ అభివృద్ధి అనేది మీ జీవితంలో ఉండదు, కానీ అభివృద్ధి లాంటి పరిస్థితులు మీ జీవితంలో ఉండవు, కానీ పరిస్థితులన్నీ తారుమారైపోయి అయోమయకరమైన పరిస్థితులు మీ జీవితంలో ఎదురవుతాయి. మనశ్శాంతి అనేది మీ జీవితంలో ఉండదు, అటు ఇటు తిరిగే పరిస్థితులు ఏర్పడతాయి. అంతేకాకుండా ఇటువైపు నుండి ఇటు నుండి సహాయం అనేది మీకు దొరకదు, సహాయం దొరకని పరిస్థితులు ఏర్పడతాయి, దిక్కుతోచని పరిస్థితులు మీ జీవితంలో ఏర్పడతాయి. ఇటువంటి శాపకరమైన పరిస్థితులు ఆ దినాన్ని ఎవరి జీవితంలో ఎదుర్కొన్నారంటే ప్రియమైన స్నేహితులారా, ఈ బరయేసు
యేసు అనే ఈ గారడి వాడు తన జీవితంలో ఎదుర్కొన్నాడు. గనుక ప్రియమైన మన స్నేహితులారా, ఈ బర్ యేసు వలె దేవుని వాక్యానికి ప్రథమ స్థానాన్ని ఇచ్చేవారికి, దేవుని వాక్యం అంటే ఆసక్తి కలిగిన వారికి, దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చేవారిని విశ్వాస భ్రష్టులుగా చేయాలనే ఆలోచన కలిగి ఉండేటువంటి ప్రయత్నాలు చేసేవారిగా ఉంటే గనక దేవుని చెయ్యి మీ మీదకి ఎత్తబడుతుంది. ఆ చెయ్యి ఆశీర్వదించడానికి మీ మీదకి ఎత్తబడదు, కానీ మీ మీద ఆయన కోపం వస్తుంది. మీ జీవితంలో పరిస్థితులన్నీ మారిపోతాయి. దిక్కుతోచని పరిస్థితి, అభివృద్ధి అనేది ఉండదు. పరిస్థితులన్నీ ఎంతో దారుణకరమైన పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితులు, దౌర్భాగ్యకరమైన పరిస్థితులు మీ జీవితంలో ఎదురవుతాయి. నిజమే, చాలా మందిని మనం చూస్తూ ఉంటాం కదండి. వారి జీవితాల్లో ఆశీర్వాదం అనేది ఉండదు, అభివృద్ధి అనేది ఉండదు. వారి జీవితంలో ఎంత ప్రయత్నించినా సరే, ఎంత ఆ ఉద్యోగం చేసి ధనాన్ని సంపాదించినా సరే, ఆ ధనం అనేది వారి జీవితంలో వారి చేతుల్లో నిలవదు. ఎందుకంటే వారిలో ఎటువంటి జీవిత విధానం ఉంటూ ఉంటుందంటే, దేవుడు అంటే ఆసక్తి గల వారిని, దేవుని వాక్యానికి ప్రాముఖ్యతనిచ్చే వారిని విశ్వాస భ్రష్టులుగా చేసేవారిగా కొంతమంది ఉంటూ ఉంటారు. దేవుని సేవకులను ఎదిరించేవారిగా కూడా కొంతమంది ఉంటూ ఉంటారు. ప్రియమైన స్నేహితులారా, ఈ విధంగా ఉంటే గనక ఆనాడు బర్ యేసు అనేవాడికి ఎటువంటి పరిస్థితి ఎదురైందో అటువంటి పరిస్థితులు మీ జీవితాలను మీరు కూడా ఎదుర్కొనక తప్పదని దేవుని వాక్యం నుండి మీకు తెలియజేయడం జరుగుతున్నది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఏమిటి ఆ విషయం అంటే, బర్ యేసు లాంటి వారు ఎన్ని ఆటంకాలు కలుగు చేసినా సరే, దేవుని వాక్యాన్ని వినేవారికి, విశ్వసించే వారికి, ప్రియమైన స్నేహితులారా, దేవుని సంకల్పంలో రక్షించబడాలని దేవుడు ఉద్దేశిస్తే గనక దాన్ని ఎవరు ఏం చేయలేరండి, ఆటంకపరచలేరు. దాన్ని ఎవరు కూడా ఆపలేరు. ప్రియమైన స్నేహితులారా, ఇదే సెర్గిపాలు జీవితంలో జరిగింది. ప్రియమైన స్నేహితులారా, ఆ సెర్గిపాలు అనే అధిపతి విషయమై జరిగి అతడు దేవుని విశ్వసించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఈ అపోస్తల కార్యంలో 13వ అధ్యాయం చదువుతున్నప్పుడు మీకు ఈ విషయాలన్నీ తెలియజేయబడుతూ ఉంటాయి. గనుక ప్రియమైన స్నేహితులారా, దేవుని తిన్నని మార్గాల్ని చెడగొట్టే సాతాను కుమారులుగా మనం ఉండకుండా దేవుని తిన్నని మార్గాలలోనికి అనేక యవన బిడ్డలను నడిపించి వారిని నడిపిస్తూ వారిని ఆత్మీయతలో బలపరిచే దర్శనాన్ని కలిగి ఉండేవారుగా క్రైస్తవ యవన బిడ్డలైన మీరు ఉండాలని చెప్పి ఈ అంశ సందేశం ద్వారా మీకు తెలియజేయడం జరుగుతున్నది. అంతేకాకుండా మనం దేవుని కుమారులుగా ఉంటూ అనేకులను దేవుని ఆత్మీయ కుమారులుగా చేసే ఆత్మీయత మనలో ఉండాలి. ప్రియమైన స్నేహితులారా, ఈ వారం ఇద్దరు గురించి మనం తెలుసుకున్నాం. మన యేసు గురించి, బర్ యేసు గురించి. మన యేసు దేవుని సేవకులతో సహవాసాన్ని కలిగి ఉన్నాడు. దేవుని రాజ్య విస్తరణలో ప్రత్యేకింపబడిన ఆ పౌలుని, బర్నబాను వారికి దేవుని రాజ్య విస్తరణ విషయమే తెలియజేయాల్సిన విషయాలని తెలియజేసే వారిలో ఉన్నాడు. వారిని ప్రత్యేకపరిచే వారిలో ఉన్నాడు. అంతేకాకుండా మంచి ఆత్మీయ జీవితాన్ని, నమ్మకమైన జీవిత విధానాన్ని కలిగి ఉన్నవానిగా, లోకస్తులతో సంబంధం కలిగి ఉండకుండా మంచి సహవాసాన్ని కలిగి ఉన్నవానిగా మన యేసుని మనం చూస్తుంటాం. మనము కూడా క్రైస్తవులుగా ఇటువంటి జీవిత విధానాన్ని కలిగి ఉండాలని తెలుసుకున్నాం. అయితే బర్ యేసుని గురించి మనం తెలుసుకున్నాం. ఈ బర్ యేసు అనేవాడు ఏం చేస్తూ ఉన్నాడండి? సెరిగిపాలు విశ్వాసాన్ని పాడు చేయాలనే ప్రయత్నాన్ని చేశాడు. దేవుని సేవకులను ఎదిరించాడు. తరువాత ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడో మనం తెలుసుకున్నాం. కాబట్టి మనము మన యేసు లాంటి ఆత్మీయ జీవిత విధానాన్ని కలిగి, బర్ యేసు లాంటి జీవిత విధానానికి మన జీవితంలో చోటేక మనము దేవుని కొరకు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మన జీవితాలను ఆశీర్వదిస్తారు. మన ద్వారా ఎంతోమంది దేవునిలో బలపడేలా, మన ద్వారా ఎంతోమంది దేవుని కొరకు నమ్మకంగా జీవించేలా మనలను వారికి ఆదర్శంగా దేవుడు నిలబెడతారు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. వచ్చే వారం ప్రియమైన స్నేహితులారా, మిగిలిన విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ యవనస్తుడి కొడుకుని ముగింపురంతా మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లించిన దేవా, ఇప్పటి వరకు జరిగిన యవనస్తుడి కొడుకులో మాతో పాటు తోడుగుండి నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినానేసా. మరి ఎన్నో అద్భుతమైన ఆత్మీయ విషయాన్ని దినాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి కృపను, కాపుదలను మాకు అనుగ్రహించిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినమేసా. మరి వాక్యాన్ని విన్నవారు మన యేసు వంటి ఆత్మీయ జీవిత విధానాన్ని కలిగి, బర్ యేసు లాంటి జీవిత విధానానికి వారి జీవితంలో చోటీక నీ కొరకు నమ్మకంగా జీవించేవారిగా, మంచి ఆత్మీయ జీవిత విధానాన్ని కలిగి జీవించేవారిగా, లోకస్తులతో వారి సహవాసం కాకుండా మంచి దైవ భక్తి గల వారితో వారి సహవాసం కలిగి ఉంటూ నీ కొరకు నమ్మకంగా జీవించే ఆత్మీయతలకు వారు రాగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఈ వర్తమానాన్ని విన్న ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యవనస్తుడు కూడిక ప్రారంభం నుండి ముగింపు వరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.